హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ చేతి రుచి కావాలన్నా, మీ ఇంట్లో వంట రుచి పెరగాలన్నా, ఇంకా టైం సేవ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్. రోజు మనం వంట చేసేటప్పుడు ఇది ఇలా చేస్తే బావుండు, అలా చేస్తే బావుండు అని అనుకోని రోజంటూ ఉండదు కదా! సో, అలాంటి మంచి మంచి యూజ్‌ఫుల్ టిప్స్ ఈ వీడియోలో కాకుండా ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలో కూడా చాలా ఉంటాయి. సో, మీరు ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూడండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో చూసేయండి. పెరుగు వెంటనే పుల్లగా అవ్వకుండా చాలా రోజుల వరకి ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. ఒక లెమన్‌ని తీసుకొని అందులో హాఫ్ స్లైస్ కట్ చేసుకొని, ఆ లెమన్ జ్యూస్‌ని ఈవెన్‌గా పెరుగు పైన ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పెరుగులో పుల్లదనం రావడానికి కారణం బాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల. సో, నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఆ బాక్టీరియాని ఎక్కువగా పెరగకుండా స్లో చేస్తుంది. దానివల్ల పెరుగు ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. బట్ హాఫ్ స్లైస్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వేస్తే పెరుగు టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి తొక్క తీయడం చాలా కష్టంగా ఉందా? అలాంటి వాళ్ళ కోసం ఇదొక సూపర్ అండ్ ఈజీ ట్రిక్. వెల్లుల్లిపాయల్ని బాయిల్ చేసుకున్న వాటర్‌లో ఒక 5 మినిట్స్ ఉంచి, ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసి చూడండి. ఎంత ఈజీగా వస్తుందో అసలు. మెయిన్‌గా మనం ఈ తొక్క తీసేటప్పుడు మన చేతులు చాలా నొప్పిలేస్తాయి గదా! ఇంకా టైం కూడా చాలా వేస్ట్ అవుతది. సో, ఈ హ్యాక్ ట్రై చేసి చూడండి. టైం సేవ్ అవుతుంది. అండ్ చూడండి వీడియోలో చూసినట్టయితే చాలా ఈజీగా వస్తుంది గదా! మరి ఇంకెందుకు లేట్ వెంటనే ఈ టిప్ ఫాలో అయిపోండి. ఆనియన్స్ ఎక్కువ రోజు ఫ్రెష్‌గా మొలకెత్తకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆనియన్స్‌ని మనం క్లోజ్డ్ కంటైనర్స్‌లో పెట్టకుండా ఇలా ఓపెన్ కంటైనర్స్‌లో పెట్టాలి. ఇంకా అందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే మొలకలు అస్సలకి రావు. ఒక బుట్ట లాంటి దాంట్లో వేసి పెట్టుకోవాలి. దానివల్ల చాలా ఫ్రెష్‌గా ఇంకా ఎక్కువ రోజులు మొలకెత్తకుండా ఉంటాయి. ఇంకా మిక్సీ జార్స్ నుంచి అప్పుడప్పుడు స్మెల్ వస్తుంటుంది కదా! సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ లెమన్‌ని అందులో వేసుకొని, కొద్దిగా బాయిల్డ్ వాటర్ పోసుకొని ఒక 10-15 మినిట్స్ అట్లా పెట్టుకొని, ఆ తర్వాత చూడండి ఎలాంటి స్మెల్ ఉన్నా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే, అవి కట్ చేసేటప్పుడే లెమన్ జ్యూస్‌ని వాటిపైన ఇలా పిండుకుంటే మనకి కళ్ళలో నుంచి వాటర్ రాకుండా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. సో, చూసారు గదా! ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ టిప్స్ తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. అలాగే తెలియని వాళ్ళు గూడా చాలామందుంటారు. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి టిప్స్‌తో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. సో, అప్పటి వరకు బాయ్.